ఓహో వీడికి ఇలా కాదు అని తూణీరములో ఇలా అంటే బాణాలు అందాయి. అక్షయ తూణీరము అర్జునుడి దగ్గర ఉన్నది. ఇట్లంటే ఒక్క బాణం లేదు, మొత్తం అంతా ఖాళీ అయిపోయింది. ఏమిట్రా మాయా అనుకున్నాడు. అసలు ఆ తూణీరమే తీసి కొట్టడం మొదలు పెట్టాడు. శివుణ్ణి కొట్టడం మొదలు పెడితే ఆయన సామాన్యుడు ఒక జట తీసి ఇట్లా విసిరాడు వాడి మీదకి. ఆ జటకే పాపం అల్లల్లాడిపోతున్నాడు అర్జునుడు. ఇలా భీషణమైన యుద్ధం జరిగింది. జరిగితే ఏమీ లేవు చేతిలో. ఇద్దరు బాహుబాహవే యుద్ధం మొదలు పెట్టారు. ఎందుకంటే నమో హిరణ్యవాహవే సేనాన్యే దిశాంజపతయే నమో నమో వృక్షేభ్యో హరికేశేభ్యో అన్నారు నవకంలో శివుణ్ణి. నమో హిరణ్యబాహువులు బంగారములాగా మెరిసిపోతున్నాయి. ఆయన చేతులు బలిష్టములై ఉన్నాయి. ఆ చెయ్యి ఎవడికి తాకాలి? వాడికి ఎన్ని జన్మల పుణ్యం కావాలి? వాడికి నిరంతరము కృష్ణ పరమాత్మగా తిరిగాడు. వాడికి ఆ పుణ్యం ఉన్నది. అందువల్ల ఇంత పుణ్యం లభించింది. పరమేశ్వరుడు చేత్తో ముట్టుకోగలిగినంత పుణ్యం సంపాదించాడు. ఆ ముట్టుకుని ఇలా బాహువుల నుంచి శక్తిని ప్రసారం చేశాడు ఆయన మహానుభావుడు. ముట్టుకుని బాహుబాహవి